హాయ్ హలో బిగ్ బాస్ లవర్స్, హౌ ఆర్ యూ? బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇదే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఎప్పటికప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఎప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనది వీడియో రిలీజ్ అవ్వగానే మీకు తెలుస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు అందరికీ తెలుసు, రెగ్యులర్గా రన్నింగ్ కామెడీ లాగా చెప్పను నేను. అది చాలామంది చెప్తున్నారు, ఎందుకంటే 24/7 చూస్తూ లైవ్ చూస్తూ ఎప్పటికప్పుడు వీడియోలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు. బట్ నేను సపరేట్గా ఒక రివ్యూ లాగా మాత్రమే ఇస్తాను. వాళ్ళు ఏ డైలాగ్ వాడారు, వీళ్ళు ఏ డైలాగ్ చెప్పారు, ఈ డైలాగుల్లోకి నేను వెళ్ళకుండా నా స్టైల్లో నేను ఏం జరిగింది, ఇది ఇలా జరిగితే బాగుండేది, ఇలా జరిగితే దీని అంతవరకు రివ్యూ అంటే రివ్యూ లాగానే ఇస్తాం. సో అది నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలు తెలియజేయండి. సో ఈరోజు అందరికీ కూడా నిన్న రేషన్ విషయంలో బిగ్ బాస్ దారిలో పడ్డాడని మనం అనుకున్నాం కదా. సో ఆ రేషన్ విషయంలో ఇవాళ ఎలా రేషన్ అనే దానికి షాపింగ్ చేయమని ఇచ్చారు. అంటే ఒక ఫ్రూట్ షాప్ లాగా, మార్కెట్ లాగా, కూరగాయల షాప్ లాగా పెట్టి దాంట్లో ఎవరికి ఎంతసేపు షాపింగ్ చేయాలనేది నిర్ణయం. అంటే 3 క్లాన్స్ ఉన్నాయి కదా, యష్మి గౌడ క్లాను పెద్ద క్లాను, దాని తర్వాత నైనిక క్లాను, దాని తర్వాత నిఖిల్ క్లాన్. సో ఆ టైం వాళ్ళకున్న పెద్ద క్లాన్ ఎక్కువ ఉంది కాబట్టి యష్మి గౌడ ఎక్కువ టైం ఇచ్చారు. అంటే ఫస్ట్ బజర్ నొక్కగానే యష్మి గౌడ లోపలికి వెళ్ళి లాస్ట్ బజర్ నొక్కే వరకు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. దాన్ని ఎంత షాపింగ్ చేస్తే అంత వాళ్ళ క్లాన్ ఉపయోగించుకోవచ్చు. సెకండ్ బజర్ నొక్కగానే నైనిక లోపలికి వెళ్ళాలి. నైనిక లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్ బజర్ వచ్చేలోపు ఎంతవరకు అయితే అంతవరకు తను షాపింగ్ చేసుకోవచ్చు. ఎంత షాపింగ్ చేస్తే అంతది వాళ్ళ క్లాన్కి వస్తాయి. దాంట్లోనే వాళ్ళు ఉపయోగించుకోవాలి. అట్ ది సేమ్ టైం థర్డ్ బజర్ నొక్కగానే నిఖిల్ లోపలికి వెళ్తాడు లాస్ట్ బజర్ నొక్కేదాకా. అంటే లాస్ట్ బజర్ అనేది అందరికీ కామన్. అందరికన్నా ఫస్ట్ యష్మి ముందెళ్తుంది కాబట్టి యష్మికి ఎక్కువ టైం షాపింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. నెక్స్ట్ నైనిక వెళ్తుంది కాబట్టి నైనికాకి ఇంకొంచెం నిఖిల్ కన్నా ఎక్కువ, యష్మి కన్నా తక్కువ టైం షాపింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. సో నిఖిల్ది చిన్న క్లాన్ కాబట్టి లాస్ట్లో నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ లాస్ట్ బజర్ మోగేదాకా ఎంత షాపింగ్ చేసుకుంటే అంత వాళ్ళ క్లాన్ ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో ఇది ఫస్ట్ బజర్ నొక్కగానే యష్మి వెళ్ళింది. యష్మి బాస్కెట్లో అన్నీ తనకు కావాల్సినవన్నీ పెట్టుకోవటం మొదలుపెట్టింది. కొంచెంసేపు అయిన తర్వాత సెకండ్ బజర్ నొక్కింది. నైనిక వెళ్ళింది. నైనిక ఫాస్ట్గా అన్నీ తన క్లాన్కి కావాల్సిన వస్తువులన్నీ స్టోర్ చేసుకోవడం మొదలెట్టింది. థర్డ్ బజర్ మోగింది. అప్పుడు నిఖిల్ లోపలికి వెళ్ళాడు. నిఖిల్ లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నాడు. ఫోర్త్ బజర్ టక్కన నొక్కి. అయితే విషయం ఏంటయ్యా అంటే అందరూ కూడా మర్చిపోయింది, అక్కడ డీప్ ఫ్రీజర్లో పెట్టిన ఈ చికెన్ మటన్ ఉంటాయి కదా, వాటిని డీప్ ఫ్రీజర్లో పెట్టి పైన కనిపిస్తున్న వాటన్నిటిని టకటక హడావిడిలో షాపింగ్ చేసి తీసుకొచ్చి పెట్టుకున్నారు. కానీ అది తీసుకోవడం మర్చిపోయారు. అది లాస్ట్లో చూశారు. అంతా అయిపోయిన తర్వాత అరే ఏది చికెన్ మటన్ కనబడలేదు అని చెప్పి అప్పుడు డీప్ ఫ్రీజర్ అరే ఇందులో ఉన్నాయనుకుంటా అని చెప్పి ఓపెన్ చేస్తే అందులో చికెన్ మటన్ ఉన్నాయి. అప్పుడు బిగ్ బాస్ని ముగ్గురు కూడా కొంచెం టైం ఇవ్వమని, ఒక 10 seconds టైం ఇవ్వమని అడిగారు. సో దాంతో బిగ్ బాస్ కూడా 10 seconds వీళ్ళకి ఇచ్చాడు. ఇవ్వగానే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఆ చికెన్ మటన్ వాళ్ళకి కావాల్సినవి కూడా మళ్ళీ తెచ్చుకొని వాటిని కూడా షాప్ చేసి పెట్టుకున్నారు. అవన్నీ బయటకు తెచ్చారు. ఇక్కడ ఏంటంటే యష్మి ఏదైతే షాపింగ్ చేసిందో అవన్నీ కూడా ఓన్లీ యష్మి క్లాన్ వాళ్ళు మాత్రమే ఉపయోగించుకోవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే నైనిక తెచ్చుకున్నవి నైనిక క్లాన్ వాళ్ళే ఉపయోగించుకోవాలి తప్ప వేరే క్లాన్ వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే నిఖిల్ తెచ్చుకున్నాం నిఖిల్ క్లాన్ వాళ్ళు మాత్రమే ఉపయోగం. అంటే నిఖిల్ మణికంఠ ఇద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరే వాడుకోవాలి తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఇది కండిషన్. సరే మొత్తానికి అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇంకొక షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. అదేంటయ్యా అంటే ఈ తెచ్చుకున్నవి కూడా షాపింగ్ చేసుకున్నవి కూడా వాడుకోవాలంటే ఒక టాస్క్ ఆడితేనే వాడుకోగలరు. లేకపోతే కనుక ఏదైతే షాపింగ్ చేశారో అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మళ్ళీ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. అది నిన్న మనం చెప్పుకున్నాం. నిమ్మకాయల మధ్యలో ఉండి దాన్ని అలా తిప్పుతూ దాన్ని రౌండ్గా తిప్పేది. అది ఎవరు గెలుస్తారు అనేది పెట్టారు గేమ్. సో ఆ గేమ్లో మళ్ళీ యాజ్ టీజ్గా యష్మి టీం గెలిచింది.
యష్మి టీం నుంచి ఎవరు వచ్చారు? యష్మి టీం నుంచి పృథ్వీను అభయ్ నవీన్ వచ్చారు. సో వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళు యష్మి టీం కాబట్టి మళ్ళీ యష్మి టీంకి యాజ్ డీజ్గా వాళ్ళు ఏవైతే షాపింగ్ చేసుకున్నారో యాజ్ డీజ్గా అవన్నీ ఉంచుకునే అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నిఖిల్ టీంకి నిఖిల్ క్లాన్కి నైనికా క్లాన్కి కూడా మళ్ళీ రెండో అవకాశం ఇచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరో గెలిస్తే వాళ్ళు గెలుచుకున్నది ఉంచుకుంటారు. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు ఏదైతే గెలుచుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ బిగ్ బాస్కి వెనక్కి ఇచ్చేయాలి. సో దీంట్లో మణికంఠను తర్వాత సీత వీళ్ళిద్దరికి మధ్య గేమ్ నడిచింది. ఈ గేమ్ ఏంటి అంటే బిగ్ బాస్ స్టోర్ రూమ్లో ఒక రూమ్లో అన్నీ పెట్టి ఉంచారు. ఆయన ఏది చెప్తే ఆ ఐటెంని అక్కడ గుర్తుపెట్టి దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి ఎవరు ఫస్ట్ తీసుకొస్తారు అనే దాని మీద ఇంట్రెస్టింగ్గా నడిచింది. అయితే దీనికన్నా ముందు ఏం జరిగిందంటే ఈ టాస్క్కి నైనికా టీం నుంచి సీతని సెలెక్ట్ చేశారు. ఫైన్ అయిపోయింది, అక్కడేం ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ నిఖిల్ టీం నుంచి నిఖిల్ వెళ్ళాలా మణికంఠ వెళ్ళాలా అన్న దాని మీద నిఖిల్ దాన్ని వెళ్ళటానికి చాలా ట్రై చేశాడు. అరే నా కళ్ళల్లోకి చూడరా, నేను వెళ్తారా, నేను గెలుస్తానంటే నేను ఎట్టి పరిస్థితి మణికంఠ అయితే నేను ఎట్టి పరిస్థితిలో నీ కళ్ళలోకి చూడను, నేను కళ్ళు మూసుకుని ఉంటాను, నేను నేనే నమ్ముతాను, నేనే వెళ్తాను అని చెప్పి పట్టుబట్టాడు. సరే తర్వాత ఏదో పంటలు వేసుకున్నట్లాగా ఏదో ఇలా 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 అనుకుంటారు కదా, అదేదో ఆడారు. మణికంఠనే గెలిచాడు. సో మణికంఠ ఈ గేమ్ నిఖిల్ క్లాన్ తరపున ఆడడానికి అని చెప్పి వెళ్ళడానికి సెలెక్ట్ అయ్యాడు. సో మణికంఠ ఇద్దరు బాగానే ఆడారు. మణికంఠ సీత ఇద్దరు బాగానే ఆడారు. కానీ సీత ఈ ఐటమ్స్ తీసుకురావడంలో కొన్ని సీత తీసుకొచ్చింది ఫాస్ట్గా, కొన్ని ఏమో మణికంఠ తీసుకొచ్చాడు. ఓవరాల్గా సీత గెలిచింది. సీత గెలవడం వల్ల సీత అంటే నైనికా క్లాన్ వాళ్ళు ఏవైతే గెలుచుకున్నారో వాటిని ఉంచేసుకోవచ్చు. నిఖిల్ను మణికంఠ ఏదైతే గెలుచుకున్నారో నిఖిల్ క్లాన్ వాళ్ళు వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. అంటే వీళ్ళకి ఫుడ్డే లేకుండా అయిపోయింది. వారం రోజుల దాకా వీళ్ళకి ఫుడ్ లేకుండా అయిపోయింది. సో దాంతో ఇక అక్కడి నుంచి ఇక ఆకలి కేకలు స్టార్ట్ అయినాయి. అయితే ఇందులో ఈ గేమ్ ఆడేటప్పుడు యష్మికిను మణికంఠకి మధ్య చిన్న వర్డ్స్ ఎక్స్చేంజ్ అయినాయి. ఎందుకంటే కొంచెం మ్యాటర్ సీరియస్ అయింది. ఎందుకంటే మరమరాలు తీసుకొచ్చాడు. 250 grams మరమరాలు తీసుకురావాలని బిగ్ బాస్ చెప్పారు. అయితే ఫస్ట్ యష్మి ఏం చెప్పిందంటే 250 grams దగ్గరగా ఎవరు ఉంటారో వాళ్ళని నేను సెలెక్ట్ చేస్తానని చెప్పింది. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారానికి జడ్జిగా యష్మి గౌడనే ఉంది. సో సంచాలకురాలుగా యష్మి గౌడ ఉంది. సో ఆ మాటను పట్టుకుని ఇద్దరు తీసుకొచ్చారు. మణికంఠ ముందు తీసుకొచ్చాడు, తర్వాత యష్మి సీత తీసుకొచ్చింది. మణికంఠ తీసుకొచ్చింది 290 grams చిల్లర ఎంతో ఉంది వే చేసినప్పుడు. సీత తీసుకొచ్చిందేమో 300 grams అబోవ్ 315 అంత సుమారుగా ఉంది. సో ఇప్పుడు మణికంఠ ఏమంటాడంటే నాది 250 grams దగ్గరగా ఉంది కాబట్టి నాకు పాయింట్ ఇవ్వాలంటాడు. నువ్వు ఫస్ట్ చెప్పావు. ఫస్ట్ నేను చెప్పాను కానీ కరెక్టే, కానీ నేను తర్వాత మార్చుకున్నాను. నేను ఇద్దరిని 250 grams అని బిగ్ బాస్ చెప్పారు కాబట్టి 250 grams ఉండాలి తప్ప దానికి అటు ఇటుగా ఉన్నా కూడా నేను యాక్సెప్ట్ చేయనని చెప్పింది నెక్స్ట్. సో దాంతో బిగ్ బాస్ మీరే నిర్ణయించాలంటే సరే బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకోలేదు. సంచారకుల నిర్ణయం ఫైనల్ అనేది ఉద్దేశం. సో సంచారకురాలుగా యష్మి అసలు ఇద్దరిని డిస్క్వాలిఫై చేసింది. అంటే 250 కన్నా ఎక్కువ 290 ఉన్న మణికంఠది, 350 పైన ఉన్న సీతది ఇద్దరిది కూడా డిస్క్వాలిఫై చేసేసింది. అక్కడ కొంచెం మణికంఠ హట్ అవ్వడం జరిగింది. అంటే ఇంకొక పాయింట్ నేను గెలిచేవాడిని కదా అని. ఓవరాల్గా మొత్తానికి బిగ్ బాస్ ఏం కల్పించుకోలేదు ఈ విషయంలో. సో సంచారకురాలు చెప్పిన దాని ప్రకారం అదైంది. సో తర్వాత పాపం యష్మి కూడా కొంత ఫీల్ అయింది. ఎందుకంటే తన నిర్ణయం వల్ల అసలు ఇప్పుడు నిఖిల్ వాళ్ళకి అసలు ఫుడ్ అనేది లేకుండా పోయింది వారం రోజులు. సో ఇప్పుడు నిఖిల్ను మణికంఠ వాళ్ళు గెలుచుకున్నది కూడా అంటే షాపింగ్ చేసింది మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. అక్కడి నుంచి వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ ఫుడ్ ఉంది, వీళ్ళకి ఫుడ్ లేదు. అయితే వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఏదో రాగుల పిండి ఏదో ఇచ్చినట్టున్నాడు బిగ్ బాస్. అంటే ఇది తాగేసి దీంతో తింటారా, దీంతో తాగుతారా, ఏదైనా చేసి వారం రోజులు ఇలాగే చావండి అన్నట్లాగా అది ఏదో కొద్దిగా ఇచ్చాడు. సో మిగతాదంతా తీసేసుకున్నాడు. సో మిగతా వాళ్ళందరూ తింటాం మొదలెట్టారు, వీళ్ళకి మాత్రం ఏం లేకుండా అయిపోయింది. అయినా కూడా కొద్దిగా పెద్ద మనిషి తరహాగా నిఖిల్ వ్యవహరించాడు. ఇక్కడ మణికంఠ దగ్గరికి వెళ్ళి కావలించుకొని ఏం పర్లేదు అన్నట్లుగా కావలించుకోవడం, దాని తర్వాత కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా మెగ్నానిమస్గా ఉండటం అనేది నిఖిల్లో కొంచెం మెచ్యూరిటీ వస్తుందా లేకపోతే ఇంకా కన్ఫ్యూజన్ మంచితనం కోసం
తాపత్రయపడుతున్నాడా అన్న ఇంకా కన్ఫ్యూజన్ అనేది అతనికి ఉంది, ఆడియన్స్కి కనబడుతుంది. మంచితనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఫస్ట్ బాగా స్పీడ్గా వెళ్ళినాడు, ఇప్పుడు మంచితనం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక డౌట్. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం సింపతి కూడా వర్కౌట్ అవుతుంది. మామూలుగానే హైయెస్ట్ ఓటింగ్తో ఉన్నాడు నిఖిల్. చెప్పాను కదా, నిన్న కూడా చెప్పాను. అటు కర్ణాటక ఓటర్స్, బెంగళూరు ఓటర్స్, ఇటు ఏపీ తెలంగాణ ఓటర్స్ ఇద్దరు ఓటింగ్ అతనికి పడుతుంది. ఏపీ వాళ్ళకి మాత్రం, ఏపీ కంటెస్టెంట్స్ అంటే తెలుగు కంటెస్టెంట్స్కి మాత్రం తెలుగు ఓటర్స్ నుంచి మాత్రమే ఓటింగ్ పడుతుంది. కాబట్టి ఆ డబుల్ అడ్వాంటేజ్ వల్ల నిఖిల్ అందరికన్నా టాప్లో ఉన్నాడు ఓటింగ్లో. దానికి తోడు ఇప్పుడు ఈ సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఫుడ్ లేకుండా ఉంటున్నాడు, పైగా ఎక్కువ హడావుడి చేయకుండా మెచ్యూరిటీగా ఉంటున్నాడు అనేది ఆ సింపతి ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది నిఖిల్ విషయంలో. బట్ నిఖిల్ పరంగా చూస్తే నిఖిల్ ఇంకా చాలా కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నాడు. అగ్రెసివ్గా ఆడాలా, మంచితనంగా ఉండాలా, ఎలా ఉండాలి, మిడిల్గా ఉండాలా అనే దాని మీద కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఆ తర్వాత నుంచి ఇక యష్మి వాళ్ళ టీము ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేశారు, అయినా కూడా సంతృప్తి చెందకుండా నైనిక వాళ్ళ టీము ఏదైతే సంపాదించుకున్నారో రేషను, లేదంటే ఏ షాపింగ్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ ఏమన్నాయో వాటిని దొంగతనం చేయడం మొదలెట్టారు. ఇది డైరెక్ట్గా యష్మి కూడానే దొంగతనం స్టార్ట్ చేసింది. కొంతసేపు అయిన తర్వాత వీళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత అప్పుడు వీళ్ళు కూడా కొన్ని దొంగతనాలు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఒక పక్క నుంచి పేరు వరంగల్ కుర్రాడు ఆఫ్రిది దొంగతనం స్టార్ట్ చేసాడు. వాళ్ళ దగ్గర నుంచి వాటిని తీసుకెళ్ళేమో తను లోపల పెట్టుకుని తీసుకొని వచ్చి షర్ట్ లోపల పెట్టుకుని వాటిని తీసుకెళ్ళి బాత్రూంలో పైన దాచేసాడు. తర్వాత కొన్ని ఐటమ్స్ ఏమో విష్ణుప్రియ కూడా కొన్ని తీసుకొచ్చింది, గౌన్లో పెట్టి తీసుకొచ్చి కొన్ని దాచింది. సో అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూడా దొంగతనాలు స్టార్ట్ చేశారు. ఫుడ్ దొంగతనాలు అనేవి స్టార్ట్ అయినాయి. బట్ అట్ ది సేమ్ టైం నిఖిల్ మణికంఠనేమో కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక మణికంఠ ఏమో నేను దొంగతనం చేస్తానంటాడు. నాకు కొంచెం హెల్ప్ చేయమని నిఖిల్ని అడిగితే నిఖిల్ మాత్రం నాకు ఇష్టం లేదు, నేనైతే చేయను, నువ్వు కావాలి నువ్వు చేసుకో అంటున్నాడు. ఇది 2-3 సార్లు జరిగింది. అరే బాబు నువ్వు నాకు సహకరించరా, నేను ఒక్కడిని అలా దొంగతనం చేయగలను, నువ్వు కూడా హెల్ప్ చేస్తే కొన్ని దొంగతనం చేసుకొద్దాం అంటే అది బాగుంటుంది, గేమ్ కూడా బాగుంటుంది. అంటే నిఖిల్ మాత్రం అబ్బాయి నా మనసు ఒప్పుకోవట్లేదు, నేను ఆ దొంగతనాలు ఏం చేయను, కాబట్టి నువ్వు చేసుకో అని చెప్తున్నాడు. సో ఇప్పటికైతే మణికంఠ ఒంటరిగా చేయలేడు కాబట్టి మణికంఠ దొంగతనాల కార్యక్రమం ఇంకా స్టార్ట్ కాలేదు. సో మిగతా వాళ్ళందరూ మాత్రం ఫుడ్ విషయంలో వాళ్ళది వాళ్ళు తస్కరించే కార్యక్రమాలు మొదలైనాయి. సో ఇది అంటే ఓవరాల్గా కొంచెం నిన్ననే మనం చెప్పుకున్నట్టు బిగ్ బాస్ స్ట్రాటజీ మార్చుకోవడం పుణ్యమని. అదే ఏదైతే ఫుడ్కి అన్లిమిటెడ్ ఫుడ్ ఏం కాదు, ఫుడ్కి కూడా సంపాదించుకోవాల్సిందని చెప్పాడో అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. రాబోయే రోజుల్లో వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ వీళ్ళు ఓటింగ్ నుంచి వాళ్ళకి తప్పించేసాము, వీళ్ళు ఓటింగ్లో పాల్గొనక్కర్లేదు, లేదంటే వీళ్ళు ఇమ్యూనిటీ ఇచ్చాము వీళ్ళకి, ఆ ఇమ్యూనిటీ అనే కార్యక్రమం కూడా ఎత్తేస్తే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా బిగ్ బాస్ మారే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇప్పుడు అందరికీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది స్టార్ట్. అంటే కొంతమంది మీద నిఖిల్ లాంటి వాళ్ళ నిఖిల్ మణికంఠ మీద పాపం వాళ్ళ ఆకలితో ఉన్నారన్న వాళ్ళ సింపతి వర్కౌట్ అవుతుంది. అట్ ది సేమ్ టైము ఈ ఫుడ్ దొంగతనాల వల్ల ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. ఓవరాల్గా బిగ్ బాస్ ఏదనుకున్నాడో అది ఇప్పుడు నడవటం స్టార్ట్ అయింది. అసలు గేమ్లోకి ఇప్పుడు బిగ్ బాస్ నెమ్మదిగా తీసుకొస్తున్నాడు కంటెస్టెంట్ని. వీళ్ళు ఏమాత్రం పార్టిసిపేట్ చేస్తారు, ఎలా పార్టిసిపేట్ చేస్తారు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇమ్మీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాలు ఏంటి? వీళ్ళ దొంగతనాల విషయంలో యష్మి గౌడ దొంగతనాలు స్టార్ట్ చేయడం, తను బాగా షాపింగ్ చేసినప్పటికీ కూడా ఇంకా దొంగతనాలకి పూనుకోవడం ఏదైతే ఉందో అది కరెక్ట్ అవునా కదా? దాని తర్వాత ఇటు వాళ్ళు కూడా దొంగతనాలు మొదలెట్టారు, అది కరెక్ట్ అవునా కదా? నిఖిల్ అసలు మణికంఠ దొంగతనం చేద్దామన్నా కూడా నిఖిల్ ఏమాత్రం దొంగతనం చేయడానికి ఇష్టపడట్లేదు, అది కరెక్ట్ అవునా కదా? అతను పెద్ద మనిషి తరహాగా వెళ్దాం అనుకుంటుంటాం, అతనికి వర్కౌట్ అవుతుందా? సింపతి వర్కౌట్ అవుతుందా? ఏం జరుగుతుంది అనేది మీ కామెంట్స్ రూపంలో మీరు కూడా తెలియజేయండి. ఒక సబ్స్క్రైబ్ మన ఛానల్కి, ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ.